సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే పాయింట్ను బేస్ చేసుకొని వస్తున్నటువంటి సినిమా 23. ఈ 23 సినిమా అనే టైటిల్తో వస్తున్న సినిమా 23. ఈ సినిమా మే 16వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఆడుతాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. నా సినిమా కూడా ఆలోచింపజేసే విధంగా ఉందంటూ తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి డైరెక్టర్ రాజ్. సో నా సినిమాకి ఇండస్ట్రీ సపోర్ట్ లేదు, అలాగే గవర్నమెంట్ సపోర్ట్, ఇలాంటి ఆలోచింపచేసేటువంటి సినిమాలకి ఎక్కడ సపోర్ట్ లేకపోతే మా సినిమాల పరిస్థితి ఏం కావాలంటూ కూడా రాజ్ ఆవేదన వ్యక్తం చేసి అసలు ఏం జరిగింది. నేను ఇప్పుడు ఈ సినిమా గవర్నమెంట్ చేయాల్సినవి చేస్తున్నవి రెండు అంశాలు ఎన్నుకున్నాను దీంట్లో. ఒకటి ఏంటంటే సోషల్ జస్టిస్, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. రెండవది ఏంటంటే ప్రిజన్ రిఫార్మ్స్. ప్రిజన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుందండి, ఇది కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఈ రెండు థీమ్స్ తీసుకున్నాను. సో అందుకనే అది గవర్నమెంట్ వెళ్ళి రిక్వెస్ట్ చేశాను కొంచెం ఇది సినిమా ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే అండి అన్నీ మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వరకు రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇది కంప్లీట్ గవర్నమెంట్ జాబే మనం చేసాం కాబట్టి గవర్నమెంట్ కూడా నేను 1,00,000 సార్లు వెళ్ళాను, రిక్వెస్ట్ చేశాను కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చేసి హెల్ప్ చేస్తే ఇట్లాంటి వాటికి రికగ్నిషన్ వస్తుంది, ఒక నలుగురికి తెలుస్తుంది సినిమా గురించి. అది రీజన్తో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశానండి. నెక్స్ట్ ఇండస్ట్రీ అనేసరికండి కమర్షియల్ ఫిల్మ్ కాదు కాబట్టి ఇండస్ట్రీ సపోర్ట్ చేయదు. ఆ ఇండస్ట్రీని నేను ఇండస్ట్రీ వాడిని అనుకోను, ఎందుకంటే నేను జస్ట్ ఐటీ ప్రోగ్రామర్ని కాబట్టి నాకు ఆ కాంటాక్ట్స్ ఎక్కువ లేవు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు తప్పు లేదు అని ఎవరో ఒకరు లక్కీగా ఏదైనా చూసి ఈ సినిమా బాగుందని మాట్లాడితే చాలా సంతోషం అండి. మాట్లాడకపోయినా నాకేమీ దాంట్లో మిస్టేక్ అనిపించదు వాళ్ళతో, ఎందుకంటే నాకు వాళ్ళు అనాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ బాధ్యత కాదు, వాళ్ళ జాబ్ కాదు. అది గవర్నమెంట్ మీద పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కంపల్సరీ మీకు థియేటర్ల సంఖ్య పెంచడం కానీ థియేటర్ సపోర్ట్ కూడా ఉండాలి కదా. సో డెఫినెట్గా వాళ్ళని కలిస్తే ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు అంటారా? అండ్ సెన్సార్ ఇష్యూలో కూడా మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారని తెలిసింది. అవును సార్, సెన్సార్ విషయంలో నాకు అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కట్స్ ఇచ్చినప్పుడు అక్కడ పక్కన గైడ్ లైన్స్ అని రాస్తారు, కానీ ఆ గైడ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి కానీ ఎవరు చెప్పరు. సో మీకు ఒక లా ఉంది సార్, 302 అని ఉంటుంది. మీరు వెళ్ళి లా బుక్ చదివితే 302 ఎందుకు ఉంటుంది, ఏంటి ఉంటుంది బుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ 3I అని ఉంటుంది. 3I అంటే ఏంటి అనేది నాకు ఎక్కడ కనిపించదు. సో ఇదొక ప్రాబ్లం ఉంది నాకు. రెండోది గైడ్ లైన్స్ ఏమి ఉన్నప్పుడు అన్ని సినిమాలలో రూల్స్ ఎందుకు సేమ్ ఉండట్లేదు. ఇప్పుడు మన మూవీలో కూడా మనం ప్రశ్నించింది ఏంటంటే రూల్స్ సేమ్, కాన్స్టిట్యూషన్ సేమ్, కానీ ఇంప్లిమెంటేషన్లో ఎందుకు రాంగ్ ఉంది అనేది మనం ప్రశ్నించాం. సో సెన్సార్లో కూడా ప్రశ్నించేది అదే, గైడ్ లైన్స్ సేమ్, సినిమాలు సేమ్, మరి ఒక సినిమాకి వదిలేస్తున్నారు, ఒక సినిమా పెడుతున్నారు, ఇదేంటి ఇది అని ప్రశ్నించాను. సో సినిమాకి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుడు, మీరు ఆయన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ ఫస్ట్ లుక్ ఆయన లాంచ్ చేశారు. ఆయనతో కాసేపు ఈ సినిమా గురించి డిస్కషన్ చేశారని కూడా చెప్పారు కదా. సో ఆయన సపోర్ట్ అంటే ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి ఇండస్ట్రీకి ఏమన్నా సూచనలు ఇచ్చి థియేటర్ల పరంగా రిలీజ్ పరంగా థియేటర్లు పెంచడం కానీ లేకపోతే సినిమాకి ఇంకేదైనా ప్రశంసల పరంగా. అంటే నేను సార్ని ఈ విషయంలో ఏం రిక్వెస్ట్ అడగలేదు సార్. నేను సార్ని అడిగింది, సార్ మీరు టైటిల్ రిలీజ్ చేయండి అన్నాను. సార్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ప్రెస్ నాకు మొత్తం బయట ఇచ్చారు, వీడియో బయట ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూశారు, 3 గంటలు టైం కేటాయించారు. ఎంత బిజీ ఉంటారు సార్ ఒక డిప్యూటీ సీఎం అనే పర్సన్. ఎందుకంటే అతనికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, స్పందిస్తారు ఇట్లాంటి వాటికి. మంచి మనిషి కాబట్టి సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. అది నేను ఎప్పటికీ సార్కి కృతజ్ఞుడినే. అది గ్రేట్, ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు డిప్యూటీ సీఎం భట్టి సార్. ఫస్ట్ మూవీ మల్లేశం, దాని తర్వాత 8 మెట్రో. సో ఇలాంటి సృజనాత్మకతమైనటువంటి అంటే వీటిని చూజ్ చేసుకోవడం వెనక ఇప్పుడు వస్తున్నటువంటి 23. సో దీని తర్వాత కూడా అంటే సినిమాలు కంటిన్యూ చేద్దాం అనుకుంటుందా, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇంకా గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నారా? అంటే నేను చెప్పకపోయినా పరిస్థితులే నాకు గుడ్ బై చేపిస్తున్నాయి. కానీ నాకేం పెద్ద రిగ్రెట్ ఏం లేదండి. గుడ్ బై చెప్పినా నాకు పర్వాలేదు, నేను ఎంత అనుకున్నానో దానికన్నా ఎక్కువే చేసుకున్నా, సరిపోయింది నాకు. అంటే నాకు తృప్తిగా ఉన్నా. అంటే నా ఇప్పుడు గుడ్ బై చెప్పాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్. వచ్చినా నాకేమి పెద్ద అయ్యో ఇంకా చేయలేకపోతున్నా అనేం లేదండి. ఎంత నాకు దీంట్లో క్రెడిట్ రావాలో దానికన్నా ఎక్కువే వచ్చింది నాకు ఫిల్మ్. గుడ్ బై అనేది ఓన్లీ సిల్వర్ స్క్రీన్ మట్టుకేనా? అంటే మీ ఆలోచనలు ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ కూడా అంటే లైక్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటిలో ఏమైనా కంటిన్యూ అవకాశం ఉందా? యూట్యూబ్లో కొంచెం వర్కౌట్ అవ్వదండి, ఎందుకంటే సినిమాటిక్గా సినిమా తీయాలన్నప్పుడు కొంచెం మినిమం ఖర్చు ఉంటుంది.
లేకపోతే ఒక షార్ట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ అవి ఇవి అందంగా చెప్పాలంటే మాత్రం కొంచెం టైం పడుతుందండి. దానికి మనీ కావాలి, టైం కావాలి. సో దానికి వచ్చే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూస్కి ఆ క్వాలిటీకే సరిపోదు. సో అది కష్టం అండి అట్లా చేయడం. సో సరిగ్గా ఇంకొక 48 అవర్స్ టైం ఉంది మీ సినిమా రిలీజ్కి. కనీసం ఇప్పుడైనా ఇండస్ట్రీకి మీ నుంచి ఏదన్నా, ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇండస్ట్రీ సపోర్ట్ కానీ. అంటే నేను ఒకటే అంటాను సార్, ఏంటంటే పెద్ద సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు, కానీ చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు. మెల్లిమెల్లిగా ఫస్ట్ చిన్న సినిమాలు వెళ్ళిపోతాయి, కానీ తర్వాత మెల్లిగా పెద్ద సినిమాలు కూడా వెళ్ళిపోతాయి. సో చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరివి ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ది ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళది ఉంది, గవర్నమెంట్ది ఉంది, అందరిది ఉంది. నాదైతే అయిపోయింది సార్, నాకేం ప్రాబ్లం లేదు. కానీ గవర్నమెంట్ అందరూ కొంచెం ఎంకరేజ్ చేస్తే కొంచెం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే నాకు చూస్తే అయితే సర్వైవ్ అవ్వడం అనేది నాకేం కనిపించట్లేదు, కానీ అందరు కలిసి చేతి వేస్తే ఛాన్స్ ఉంది. ఎందుకు చూడాలి సార్ 23 అనే సినిమా ఎల్లుండి శుక్రవారం ఎందుకు చూడాలి? ఎందుకంటే దీంట్లో ఎన్నుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా రెలవెంట్. అది 90s ఇన్సిడెంట్స్ తీసుకున్నా ఇప్పుడు రెలవెంట్ ఉంది. అది ఇప్పుడు కూడా లా అందరికీ సేమ్ లేదు, ఇప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి రెలవెంట్. కాబట్టి ఇవన్నింటిని వదిలేస్తే ఒక మంచి ఒక హ్యూమన్ లవ్ స్టోరీ ఉంది సార్, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. సో హ్యూమన్ ఎమోషన్స్కి ఎవరికైతే మూవీ నచ్చుతుందో 100% వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది.